హల్లెలూయా. జార్జ్ ముల్లర్ అని ఒక దైవ సేవకుడు ఉన్నారండి. జార్జ్ ముల్లర్ అని ఓ దైవ సేవకుడు ఉన్నారు. ఆయనకి ఒక అనాథాశ్రమం ఉందండి. అనాథాశ్రమంలో ఇంచుమించు 10,000 మంది అనాథ పిల్లలు ఉంటారు. ఎంతమంది అనాథ పిల్లలండి? మనం 10 మందికి అన్నం పెట్టాలంటే మనకు ఆయాసం వస్తుంది. ఎవరికొక నీ ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టడమే నీకు కష్టం. ప్రైజ్ ది లార్డ్. రోజు ఏం వండుతాం పాస్టర్ గారు అంటారు. ఏది 10 మందికి అన్నం పెట్టడానికి, నీ పిల్లలకి అన్నం పెట్టడానికి 10,000 మంది అనాథ పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరికీ ప్రతి పూట భోజనం పెడతారు. జార్జ్ ముల్లర్ గారు ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉంటారండి. వాళ్ళ అమ్మాయి ఒకరోజు అంకుల్ గారిని చూడడానికి వచ్చారు. జార్జ్ ముల్లర్ గారిని చూడడానికి కోసం వచ్చారు. వచ్చి, అంకుల్ ఇంతమందికి మీరు ఆహారాన్ని అందిస్తున్నారు, అసలు మీకు ఎక్కడి నుండి ఆహారం, ఎట్లా మీకు ఎవరు సప్లై చేస్తారండి? అమ్మా, నేను ఎవరి వైపు చూడను, ఆకాశం ముందున దేవుని వైపు చూస్తాను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. సో ఆమె వెళ్ళి మెస్లోకి వెళ్ళి చూసిందండి. మెస్లోకి వెళ్ళి చూస్తే మెస్లో ఎక్కడ ఫుడ్డు లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే స్టోర్ రూమ్ వెళ్ళి చూస్తే స్టోర్ రూమ్లో ఎక్కడ ఆహారానికి సంబంధించిన ఏమీ లేవండి. అయ్యా, మరి ఎట్లా మీరు ఇంతమందికి అంటే, నా ప్రతి అవసరాల కోసం ప్రభు వైపు నేను చూస్తాను. ఆయనే నా పోషకుడు, ఆయనే నా తండ్రి. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నన్ను పోషిస్తాడు. ఆమేన్. ఎట్లా అండి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఎట్లా అంటే, నీవు ఉంటావు కదా రేపు చూస్తావులే అని అంటే, తెల్లారిందండి. ఉదయం అయిన తర్వాత ఎవరికి వాళ్ళు సిద్ధపడి పిల్లలందరూ కూడా వచ్చేసి, హాస్టల్లో అందరూ వచ్చి, అనాథాశ్రమంలో వచ్చి అందరూ శుభ్రంగా స్నానం చేసుకుని సిద్ధపడి వచ్చేసి అందరికీ పళ్ళాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పళ్ళాలు చేత పట్టుకొని ప్రార్థన ప్రారంభించాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి అని ప్రార్థన చేస్తుంటే వంట చేయలే. ఎలా అని అనుకుంటుంటే, ఏసునామని అడుగుతున్నాను తండ్రి అనేసరికి ధనాన్ని డోర్ ఓపెన్ అయిందనమాట. ఇది ఆకాశ వాకిళ్ళు కాదు, ఆ హాస్టల్ వాకిళ్ళు ఓపెన్ అయిందండి. ఎవరో ఒక ఆయన వేగంగా లోపలికి వచ్చి, అయ్యగారండి, నేను పడుకునుంటే రాత్రి 2 గంటల సమయంలో దేవుని స్వరం నాకు వినిపించింది. రేపు ఉదయకాలం ఆయనకి బేకరీ ఉందంట, బ్రెడ్ తయారు చేసే బేకరీ ఉందంట. నీవు అర్జెంటుగా వెళ్ళి రేపు ఉదయాన్నే జార్జ్ ముల్లర్ గారి యొక్క హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ బ్రెడ్ కావాలి కాబట్టి నీవు 10,000 మందికి కావాల్సిన బ్రెడ్ తయారు చేయించి సరిగ్గా 9 గంటలకంతా అక్కడ పంపించాలని ప్రభు చెప్పాడు. సరిగ్గా 9 తీసుకొచ్చారండి అన్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆ దైవజనుడు అమ్మాయి వైపు ఇలా చూశాడు. ఆమె నోరు తెరిచేంత చూస్తుంది. అందరికీ బ్రెడ్ ఇచ్చారంట. అంటే వాళ్ళు బ్రెడ్డే కదండి తినేది, వాళ్ళు బ్రెడ్ తింటారు కాబట్టి వాళ్ళందరికి బ్రెడ్ అందించారు. ఒట్టి బ్రెడ్ తినలేరు కదండి. సో వాళ్ళందరికీ బ్రెడ్ అందిస్తుండేసరికి అంతలోపల ఇంకొకసారి డోరు ధనాన్ని ఓపెన్ చేసుకుని ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన అంటాడు, సార్, మేము ట్యాంకర్లో పాలు తీసుకెళ్తా ఉన్నాము వేరే చోటుకి. సడన్గా మా ట్యాంకరు రిపేర్ వచ్చేసింది. ఇప్పుడు మేము ఆ బండిని ముందుకు తీసుకెళ్ళాలంటే బరువు ఉంది కాబట్టి ఈ పాలను మోసుకెళ్ళాము. మాకెందుకు ప్రేరణ వస్తుంది, మీరు ఏమనుకోకపోతే ఈ పాలు ఈరోజు పిల్లలందరికీ ఇక్కడ అందిస్తామని చెప్పి ఆ ట్యాంకర్లో ఉన్న పాలు తీసుకొచ్చారు అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన దైవజనుడు అంటాడు అమ్మాయి వైపు చూసి, ఈ విధంగా నా దేవుడు నన్ను ప్రతిరోజు విశ్వాసంతో నేను ఆయన వైపు చూస్తున్నాను. అద్భుతంగా దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఇది ఆశీర్వాదం. మనుషుల్ని భుజబలంగా భావించకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులిచ్చే వాటి మీద ఆధారపడకుండా దేవుని వైపు మనం కన్నులెత్తి చూస్తే, దేవుని కొరకు మనం ఎదురు చూడగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే అద్భుతంగా మనల్ని ఆశీర్వదించి మనల్ని పోషించి సంరక్షించగల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్.